బ్లౌజ్‌కి చెస్ట్ లూజు, నడుము లూజు ఎంత తీసుకోవాలో, ఎంత ఉందో తెలియక కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? అయితే అదేది పని లేకుండా ఈ వీడియోలో చెప్పినట్లు బ్లౌజ్‌ని కట్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది చాలా సూపర్‌గా వస్తుంది. నడుము కొలత, బాడీ కొలత ఏం లేకుండా ఆది బ్లౌజ్‌తో సింపుల్‌గా, ఈజీగా కట్ చేసుకోవచ్చు. ముందుగా లావుగా ఉన్న వాళ్ళకైతే 1 మీటర్ క్లాత్ తీసుకోవాలి. లేదా మీడియంగా ఉన్న వాళ్ళకైతే 80 పాయింట్స్ తీసుకోవాలి. ఆ పీస్ నుంచి హ్యాండ్స్ పొడవు ఎంత ఉంటుందో చూసుకొని అంత పీస్ని ఫస్ట్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. 80 పాయింట్స్ కానీ మీటర్ కానీ తీసుకుంటాం కదా, దానిలో కింద వైపు ఖర్చుకి పై వైపు ఖర్చుకి రఫ్గా వదులుకొని పీస్ అనేది సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా సపరేట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని 4 మడతలతో ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 4 మడతలు ఇలా సింగిల్ లేయర్ చూపిస్తున్నాను పూర్తిగా అర్థం కావడానికి. ఇలా సింగిల్ లేయర్ని డబుల్ ఫోల్డ్ చేసి అదేవిధంగా డబుల్ స్లీవ్స్ కోసం ఇంకొక మడతేస్తే 4 మడతల మీద 2 స్లీవ్స్ కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కింది వైపు 1 ఇంచ్ ఇలా కుట్లలోకి మార్కింగ్ చేసుకోవాలి. పై వైపు కూడా ఖర్చుకి వదులుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్ని ఇలా ఆది బ్లౌజ్లో నుంచి తీసుకొని కింద ఖర్చు దగ్గర నుంచి పైవైపు ఖర్చు దగ్గరికి ఇలా ఒక పాయింట్ గీసుకోవాలి. అలాగే కుట్లలోకి ఇంకొక పాయింట్ గీసుకోవాలి. అలాగే ఇటువైపు కూడా వెనక వైపు అంటే చంక కింది వైపు వస్తుంది కదా, అక్కడ కూడా ఇలా పక్కకు జరగకుండా కింది వైపు కుట్లలోకి వదిలేసిన తర్వాత అక్కడ నుంచి ఇలా పై వైపుకు సమాంతరంగా పెట్టుకొని కుట్టు కోసం ఒకటి, ఖర్చు కోసం ఒకటి 2 పాయింట్లు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసిన విధంగా ఇలా క్రాస్గా ఈ విధంగా వచ్చే విధంగా క్రాస్గా కలుపుకుంటే ఇటువైపు చివరి నుంచి అటువైపు చివరికి క్రాస్గా కలుపుకుంటే స్లీవ్స్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఇప్పుడు పై వైపున ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, దాన్ని మనము ఖర్చు కోసం ఎక్స్ట్రాగా జాయిన్ చేసుకోవాలి. ఎందుకంటే చంక లూజు ఇక్కడ వరకు సరిపోయింది కదా, ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఎక్స్ట్రా కుట్ల కోసం ఉపయోగపడుతుంది. ఇలా సెంటర్ పాయింట్లో ఖర్చు పెట్టుకుంటే సెంటర్ అనేది మనకి అర్థమవుతుంది. అలాగే ఇలా 2 మడతల మీద షేప్ తీసుకుంటే చంక దగ్గర ముడతలు రాకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు స్లీవ్స్ కట్ చేయడం పూర్తయింది. ఇప్పుడు మిగిలిన పీస్ ఉంటుంది కదా, దాంతో ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు ఏ విధంగా కట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. స్లీవ్స్ కట్ చేయగా మిగిలిన క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒకవేళ స్లీవ్స్ కట్ చేయకపోయినా కూడా ఫస్ట్ డబుల్ ఫోల్డింగ్ మీద ఇలా తీసుకొని ఇలా ఉక్సు పట్టి దగ్గర ఫస్ట్ ఉక్స్ నుంచి కుట్ల వరకు ఎంత క్లాత్ ఉందో తీసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలాగే ఇప్పుడు బ్లౌజ్ హైట్ని ఇలా వెనక వైపు టక్స్ ఉంటుంది కదా, అక్కడ నుంచి భుజం దగ్గర సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడ వరకు కింది వైపు ఖర్చు మనం ఎంత అయితే లోపలికి మర్చుకుంటామో అంత ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ నుంచి పైవైపు కూడా ఈ విధంగానే కుట్లలోకి మనం ఎంతైతే స్టిచ్ చేస్తామో అంత పైవైపు కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా కింది వైపు మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఇలా టక్స్ ఉంటాయి కదా వెనకాల, ఆ 2 టక్స్ని ఇలా సెంటర్లోకి పట్టుకుంటే వెనక రౌండ్ ఎంత ఉన్నది మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు ఖర్చు దగ్గర నుంచి పైవైపుకి ఇలా మార్కింగ్ చేసి ఖర్చులోకి ఒక మార్కింగ్, 2 మార్కింగ్లు చేసుకోవాలి. ఇది బ్లౌజ్ యొక్క రౌండ్ అన్నమాట. ఇప్పుడు బ్లౌజ్ పొడవు కింది వైపు ఖర్చు మార్కింగ్ చేసాం కదా, అక్కడ నుంచి వెనక వైపు టక్స్ నుంచి ఆ ఖర్చు దగ్గర నుంచి పైవైపు సెంటర్లో భుజం దగ్గర సెంటర్లో నుంచి ఇలా కింది వైపు ఖర్చు వరకు స్ట్రైట్గా పట్టుకుంటే పొడవు అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ ఖర్చులోకి ఒకటి, కుట్లలోకి ఒకటి మార్కింగ్ చేసుకొని అలాగే సమాంతరంగా చివరి వరకు లైన్ అనేది వేసుకోవాలి. సైడ్కి వెళ్ళిపోతుందని భయంగా ఉంటే స్కేల్తో కానీ టేప్తో కానీ కొలుచుకొని ఇలా స్ట్రైట్గా లైన్లు వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. అలవాటైన వాళ్ళైతే ఇలా స్ట్రైట్గా చేత్తోనే వేసుకోవచ్చు. లేకపోతే స్కేల్ పెట్టి కానీ టేప్ పెట్టి కానీ మార్కింగ్ వేసుకొని లైన్ని గీసుకోవచ్చు. ఇప్పుడు వెనకాల రౌండు అలాగే చంక రౌండు ఎలా తీయాలో చూద్దాం. ఇలా భుజం దగ్గర పట్టుకొని భుజం దగ్గర నుంచి
బ్లౌజు రౌండ్ సగానికి ఫోల్డ్ చేసాం కదా, అది ఇలా సగానికి సెంటర్లోకి వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఇది పార్ట్ నెక్ బ్లౌజ్ అండి. దీన్ని ఇప్పుడు నార్మల్ నెక్గా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. పార్ట్ నెక్ అయితే వెడల్పు ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు ఇలా భుజం దగ్గర నుంచి నెక్ ఎండింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ రెండు టచ్ అయ్యే విధంగా పట్టుకుంటే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కింది వైపున రౌండ్ ఉంది కదా, అక్కడ డబుల్ ఫోల్డింగ్ మీద రెండు చివర్లు తగిలే విధంగా పెట్టుకోవాలి. అలాగే భుజం దగ్గర కూడా ఈ విధంగా కుట్లలోకి ఒకటి, చంకలోకి ఒకటి, ఖర్చులోకి రెండు మార్కింగ్లు చేసుకోవాలి. అలాగే పై వైపున ఖర్చుకు వదిలేసి కింది వైపు నుంచి స్లీవ్స్కి కూడా రెండు మార్కింగ్లు వేసుకుంటే చంకదింపు కూడా ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ రెండింటిని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి. అలవాటు లేకపోతే స్కేల్ పెట్టి కలుపుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే చంక రౌండ్ కూడా ఇలా 2 ఇంచీలు చేత్తో బండ గుర్తు మాదిరి ఇలా 2 ఇంచీలు వచ్చే విధంగా ఇలా వేసుకొని చంక రౌండ్ గీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. కొలతలతో ఎక్కువ ఇబ్బంది పడకుండా ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు భుజం దగ్గర సెంటర్ పాయింట్ నుంచి కింది వైపుకి స్ట్రైట్గా గీత గీసుకుంటే అక్కడ టక్స్ అనేటివి వేసుకోవచ్చు. టక్స్ ఆది బ్లౌజ్కి ఎంత ఉన్నది కొలుచుకొని అంత హైటు అంత వెడల్పు వేసుకుంటే ఈజీగా బ్లౌజ్కి సెట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మొత్తం రౌండ్, చంక రౌండ్ కూడా కట్ చేసి దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అయితే క్రాస్గా పెట్టుకోవాలి. మిగిలిన పీస్ మీద స్ట్రైట్ కట్ అయితే నార్మల్గానే పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా బ్లౌజ్ని కూడా ఇలా చివరి నుంచి పెట్టుకొని కొలుచుకుంటే మనకి భయం అనేది లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్లో రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, దాన్ని టచ్ చేయండి. బెల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని టచ్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వచ్చి చేరుతుంది. అలాగే నా ఛానల్లో యూనిఫామ్లు, ఫ్రాక్లు మొదలైన వీడియోలు ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇలా క్రాస్ కట్ బ్లౌజ్ అయితే క్రాస్గా, స్ట్రైట్ కట్ బ్లౌజ్ అయితే స్ట్రైట్గా పెట్టుకొని మొత్తం చుట్టూరా పక్కకు కదలకుండా మార్కింగ్ అనేది చేసుకోవాలి. పక్కకు కదిలితే తేడా వచ్చేస్తుంది. ఒకవేళ ఇలా మార్కింగ్ చేయడానికి ఇబ్బందిగా ఉంటే మూలల చివర్ల పిన్నీలు పెట్టుకొని మార్కింగ్ చేసుకుంటే కదలకుండా ఉంటుంది. కొత్తగా కట్ చేసే వాళ్ళైతే అలా పెట్టుకోండి. పిన్స్ పెట్టుకొని కట్ చేసుకున్న తర్వాత పిన్స్ని తీసేయండి. ఈ విధంగా చుట్టూరా కూడా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్తోనే ఫ్రంట్ పార్ట్ మార్కింగు ఏ విధంగా వేయాలో ఇప్పుడు చూద్దాం. ఇలా చుట్టూరా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా ముందు పార్ట్ రౌండ్ కూడా ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకుంటేనే రౌండ్ మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు వెనక వైపు పార్ట్ని ఇలా తీసేసి ఆది బ్లౌజు ఈ మార్కింగ్లో పెట్టి నెక్, అలాగే డాట్స్ కోసం, చంక రౌండ్ కోసం, ముందు కప్పు పొడవు కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. పైన కుట్లలోకి వదిలి స్ట్రైట్గా పట్టుకుంటే భుజం దగ్గర ఇలా సెంటర్ పాయింట్కి పట్టుకున్న తర్వాత స్ట్రైట్గా కింది వైపు లాగితే ఎక్కువ లాగకుండా ఇలా పైనుంచి కిందికి లాగి రౌండ్ని ఇలా మ్యాచ్ అయ్యే విధంగా ఇటువైపు మార్కింగ్ నుంచి భుజం దగ్గరికి ఇలా కొంచెం వెనక్కే ఉండేటట్లు మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడే రౌండ్ పర్ఫెక్ట్గా వస్తుంది. అక్కడి నుంచి కుట్లలోకి ఒకటి, ఖర్చులోకి ఒకటి, ఫ్రంట్ షేప్ డాట్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే వెనుక వైపు కూడా కింది వైపు ఫ్రంట్ షేపు పట్టీ కడతాం కదా, క్రాస్ పట్టీ, అక్కడ ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ వైపు ఈ కింది వైపు డాట్స్ని కలుపుతూ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. నెక్ని ఇలా కొంచెం లోపలికి మార్కింగ్ చేసుకుంటే రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మొత్తం ఈ విధంగా వచ్చింది కదా బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో సగానికి ముందు వైపు హుక్స్ పట్టి, కాజా పట్టి వైపు సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఒక డాట్ వేసుకోవాలి. అలాగే చంకలోతు ఇలా 1/2 ఇంచ్ ఉండే విధంగా తీసుకోవాలి. చంక దగ్గర సెంటర్ పాయింట్ వదిలి కొంచెం వెనక్కి ఈ డాట్ వేసుకోవాలి. అలాగే పైనుంచి సెంటర్కి ఇవి వేసుకోవాలి మెయిన్ డాటు. ఈ కింది పీసు క్రాస్ పట్టీకి ఉపయోగపడుతుంది, షేప్ బెల్ట్కి. బ్యాక్ పార్టు ఇలా షేప్ బెల్టు, ఫ్రంట్ పార్టు
చూడండి ఈ విధంగా ఉంది కదా, ఇది మనకి హైట్ సరిపోతుందో లేదో ఒకసారి ఆది బ్లౌజ్ని పెట్టి చూడాలి. కింది వైపు ఖర్చుకి పై వైపు ఖర్చుకి వదిలి మార్కింగ్ చేసుకున్న తర్వాత మిగిలినది మొత్తం బ్లౌజ్కి సరిపోతుంది. వీటికి ఎక్స్ట్రా పీసుల్ని యాడ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు షేప్ బెల్ట్ కట్ అయ్యాయి కదా, మిగిలిన పీస్తో ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఆది బ్లౌజ్తో ఏ విధమైన కొలతలు లేకుండా ఈజీగా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. కుట్టిన బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను కుట్టాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని ఫాలో